శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం ప్రేమ వశీకరణ, స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, శత్రు వశీకరణ, వివాహం, సంతానం ఆలస్యం అవడం, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం, బిజినెస్ సమస్యలు, స్త్రీ పురుషులకు ఎటువంటి నిగూఢ సమస్యలకైనా 100% రోజుల్లోనే పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు. సెల్ నంబర్ 9059912955. ధనుసు రాశి వారి జీవితంలో అదృష్టం తలుపు తట్టబోతోంది అని చెప్పొచ్చు. రేపటి నుండి వీరి దశ తిరగబోతోంది. ఈ రాశి వారికి రేపటి నుండి విపరీత ఆస్తియోగం కలగబోతోంది. ఇక వీరికి 2030 వరకు ఎదురే లేదు. జీవితంలో చక్రం తిప్పబోతున్నారు. ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోనున్నాయి. అయితే ఈ రాశి వారికి రేపటి నుండి విపరీత ఆస్తియోగం ఏ విధంగా లభించబోతోంది? వీరు 2030 వరకు జీవితంలో ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు? అలాగే వీరి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారి జీవితంలో రేపటి నుంచి ఎన్నో మార్పులు రాబోతున్నాయి. శుభవార్తలను విననున్నారు. వీరు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. అలాగే కెరియర్ పరంగా మంచి అభివృద్ధి కనపడనుంది. వీరి జీవితంలో ఇప్పటి వరకు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోనున్నాయి. వీరికి జీవితంలో 2030 సంవత్సరం వరకు ఇక తిరిగే లేదు. చక్రం తిప్పబోతున్నారు. అయితే ఈ రాశి వారు రేపటి నుండి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, విద్య, కుటుంబ, వివాహ, ఆర్థిక, ఆరోగ్యపరంగా జీవితంలో ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే ముందుగా ఈ రాశి వారికి ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఊహించిన రీతిలో ఆకస్మిక ధనాన్ని పొందబోతున్నారు. అలాగే స్థిరాస్తుల విలువ పెరగడం ద్వారా విపరీత ఆస్తియోగాన్ని పొందబోతున్నారు. ఇప్పటి వరకు చేసినటువంటి రుణాలన్నీ తీరనున్నాయి. చేసేటువంటి వృత్తి, వ్యాపారాల్లో ఊహించిన రీతిలో అధికంగా లాభాలని పొందబోతున్నారు. అలాగే ఉద్యోగపరంగా మంచి పురోగతి సాధించి ఆదాయ మార్గాలను అభివృద్ధి చేసుకుంటారు. నూతన స్థలాలను, వాహనాలను, బంగారాన్ని కొనడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో వీరు భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే స్థిరాస్తుల అభివృద్ధికి కృషి చేస్తారు. ఈ రాశి వారు స్థిరాస్తులపై చేసే ఇన్వెస్ట్మెంట్ వల్ల అధికంగా లాభాన్ని పొందబోతున్నారు. అయితే ఈ రాశి వారు ఈ సమయంలో ఆన్లైన్ వ్యవహారాలకు, బెట్టింగ్లకు, స్టాక్ మార్కెట్ వ్యవహారాలకు కొంచెం దూరంగా ఉండటం మంచిది. ఈ రాశి వారికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలని పొందబోతున్నారు. ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్యా అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలు ఫలించనున్నాయి. అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనే వారు ఆశించిన ఫలితాన్ని పొందబోతున్నారు. అలాగే ఈ రాశి వారు విద్యాపరంగా జరిగే పోటీల్లో ముఖ్యంగా సాంకేతిక విద్యకు సంబంధించినటువంటి అంశాల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతలు రానున్నాయి. వీరు చేసేటువంటి సేవల ద్వారా మంచి గుర్తింపు పొందనున్నారు. క్రీడాకారులు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం బాటగా పయనించనున్నారు. ముఖ్యంగా కళాకారులు ఎన్నో నూతన అవకాశాలని పొందబోతున్నారు. కాబట్టి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి స్థాయికి చేరుకోగలుగుతారు. ఈ రాశి వారి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎటువంటి ఫలితాలని పొందబోతున్నారు అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే వీరికి వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. చేతి వృత్తుల వారికి మంచి ఊరట లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కార్మికులకు, చేనేత పనులు చేసే వారికి కూడా ఆదాయపరంగా రేపటి నుండి పురోగతి లభించనుంది. వీరు ఈ సమయంలో వృత్తిపరంగా అనుకూల ఫలితాలని పొందనున్నారు. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఎవరైతే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నారో వారికి ప్రమోషన్లు, బదిలీలు పొందనున్నారు. ఉద్యోగస్తులకు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అయితే ఈ సమయంలో వీరికి పని భారం అనేది తప్పదు. అలాగే సహా ఉద్యోగుల సహకారం లభిస్తుంది. అలాగే పని చేసేటువంటి సంస్థ నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగపరంగా రేపటి నుండి శుభ ఫలితాలను పొందనున్నారు. ఉద్యోగపరంగా ఆర్థికపరమైన మెరుగుదల ఉంటుంది. అలాగే ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించనున్నాయి. మీ అర్హతకు తగినటువంటి ఉద్యోగాన్ని పొందనున్నారు. అలాగే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ప్రయత్నంలో ఆటంకాలు ఏర్పడినప్పటికీ గట్టిగా ప్రయత్నిస్తే విదేశీ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఊహించని రీతిలో లాభాలు రానున్నాయి. అలాగే కొత్త పెట్టుబడులకు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి రేపటి నుండి వీరికి అనుకూలంగా ఉంది. గతంలో భాగస్వామ్య వ్యాపారాల పరంగా వచ్చిన విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార పరంగా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే వ్యాపార పరంగా గతంలో చేసిన రుణాలన్నీ కూడా ఈ సమయంలో తీరిపోనున్నాయి. వ్యాపార పరంగా కుటుంబ సభ్యుల యొక్క మద్దతు, సహకారం లభించనుంది. ముఖ్యంగా ఈ సమయంలో వీరు అదనపు ఆదాయ మార్గాల గురించి అన్వేషిస్తారు. అంటే చేస్తున్న వ్యాపారంతో పాటుగా వేరే వ్యాపారాల్లో భాగస్వామ్యం వహించడం వంటి పనులను చేస్తారు. ముఖ్యంగా ఇతర సంస్థల్లో భాగస్వామ్యంగా పెట్టుబడులు పెట్టడం, రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేయడం, ఉద్యోగస్తులు ఓవర్ టైం వర్క్ చేయడం, చేతి వృత్తిల వారు అధిక సమయం శ్రమపడటం వంటి పనుల ద్వారా అధిక ఆదాయాన్ని సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు ఎప్పుడూ ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు. ప్రణాళికలు రచిస్తూ పథకాలు చేస్తూ ఉంటారు. అయితే చాలా సందర్భాల్లో వీరు చేసే ప్రణాళికలు ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయో చెప్పలేం.
సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి చాలా ఇష్టపడతారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుస్తూ ఉంటారు. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. నూతన ప్రదేశాలను సందర్శించడం అంటే వీరికి చాలా ఇష్టం. అలాగే ఎక్కువగా కష్టపడి పని చేయడానికి ఇష్టపడతారు. వీరికి బంధువులన్నా స్నేహితులన్నా చాలా ఇష్టం ఉంటుంది. అయితే వీరి బంధువులకు స్నేహితులకు వీరి మీద ఎలాంటి ప్రేమ ఆపేక్ష ఉండదు. కొత్తగా పరిచయమైన వాళ్ళు మాత్రమే వీరిని ఇష్టపడతారు, గౌరవిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారు వారి వల్ల ఏదైనా కష్టం ఇతరులకు కలిగితే చాలా బాధపడతారు. ఈ రాశి వారికి కుటుంబ పరంగా అనుకూలంగా ఉంది. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. సోదరుల నుండి సహాయం పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి, బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలని అందుకుంటారు. అలాగే రానున్న సమయంలో కుటుంబ పరంగా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాల సందర్శనం వంటివి చేస్తారు. ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రేమ వివాహాలు అంతగా కలిసిరావు. కాబట్టి ప్రేమ వివాహాలకు దూరంగా ఉండటం మంచిది. అయితే ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలించనున్నాయి. అలాగే ఈ సమయంలో వివాహం ద్వారా వీరి జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. వీరి జీవిత భాగస్వామి రూపంలో వీరికి అదృష్టం కలిసి రాబోతోంది. అలాగే వివాహమైన వారికి వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా సాఫీగా కొనసాగుతుంది. వీరికి వీరి జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది. అలాగే సంతానపరంగా శుభవార్తలను వింటారు. ముఖ్యంగా ఈ సమయంలో సంతానపరంగా సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా బాగుంటుంది. జీవితంలో ఇప్పటి వరకు ఇబ్బంది పెడుతున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. అయితే సరైన సమయానికి నిద్ర పోకపోవడం వల్ల మానసిక ఆందోళన వంటివి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన సమయానికి నిద్రపోవాలి. అలాగే ఆహార నియమాలను పాటించాలి. పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయాలి. ధనుస్సు రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు గురువారం రోజున ఉపవాస నియమాన్ని పాటించాలి. దత్తాత్రేయ దర్శనం చేసుకునే ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని దర్శించుకుని తమలపాకు మాలను సమర్పించాలి. అష్టలక్ష్మి స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ద్వారా జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారు శనివారం రోజున శనీశ్వరునికి తైలాభిషేకం చేయించుకుని 27 నూనె దీపాలను వెలిగించి 27 సార్లు శనీశ్వరుని ఆలయం చుట్టూ ప్రదక్షిణం చేయాలి. అలాగే చీమలకు బెల్లాన్ని, గోధుమ పిండిని ఆహారంగా పెట్టాలి. వీధి సునకాలకు ఆహారాన్ని అందించాలి. గోమాతకు నానబెట్టిన శనగలను తినిపించాలి. లేని వారికి పేద బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. కాలభైరవ స్వామి దర్శనం చేసుకుని అభిషేకాన్ని చేయించుకోవాలి. సోమవారం రోజున శివునికి రుద్రాభిషేకం జరిపించి బిల్వదళాలను సమర్పించాలి. ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలని పొందగలుగుతారు. సో చూసారు కదండి, రేపటి నుండి ఈ రాశి వారి జీవితంలో విపరీత ఆస్తియోగం ఏ విధంగా కలగబోతోంది, వీరి జీవితంలో రేపటి నుంచి 2030వ సంవత్సరం వరకు ఎటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు, అలాగే వీరి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ధనుస్సు రాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.